ఇండియన్ క్రికెట్ టీంలో 3 ఫార్మాట్లకు తగ్గట్లు ఆడే టాలెంటెడ్ ప్లేయర్లలో కేఎల్ రాహుల్ ఒకరు. మంచి టెక్నిక్, బెస్ట్ షాట్ సెలెక్షన్, కీపింగ్ స్కిల్స్తో సమృద్ధిగా ఉన్న ఆటగాడు. అయినా అతని టెస్ట్ కెరీర్ ఒక పజిల్లా మిగిలిపోయింది. మెరుపులతో సహా ఆశలు తీరని పర్ఫార్మెన్స్తో సాగుతోంది. రాహుల్లోని పూర్తి సామర్థ్యం ఎందుకు బయటపడడం లేదనేది అనలిస్టులకు ఆలోచనకు దారితీస్తోంది. ఇంగ్లాండ్తో లీడ్స్లో జరిగిన మొదటి టెస్టులో రాహుల్ 137 రన్స్ సాధించడం అతని సత్తాను మరోసారి చాటింది. ఇంగ్లాండ్ గడ్డపై ఆయన 3వ సెంచరీ, సేనా దేశాల్లో 6వ సెంచరీ. ఈ ఇన్నింగ్స్ భారత్కు 370 రన్స్ ఆధిక్యాన్ని అందించింది. యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ వికెట్లు పడినా రాహుల్ స్ట్రెస్ను నిర్వహించి ఇన్నింగ్స్ను నడిపించాడు. ఆయన పీస్ఫుల్ ఆట, బాల్ను వదులుకోవడం, అవసరమైనప్పుడు రన్స్ తీయడం అద్భుతంగా కనిపించింది. రాహుల్ స్కై స్పోర్ట్స్తో మాట్లాడుతూ నా యావరేజ్ చూస్తే బాధ ఉంటుంది అని అన్నాడు. అతని టెస్ట్ యావరేజ్ 35 కంటే తక్కువగా ఉండడం ఆశ్చర్యకరం. 8 సెంచరీలు ఉన్న ఇదే స్థితి. అయితే గణాంకాల గురించి ఆలోచన లేదని, టీంకు అవసరమైనప్పుడు మంచి ఇన్నింగ్స్లు ఆడాలనే లక్ష్యంతో ఉన్నానని చెప్పాడు. టెస్టు క్రికెట్ను ఆస్వాదించడంపై దృష్టి పెట్టానని తెలిపాడు. గతంలో మంచి స్టార్ట్లను భారీ స్కోర్లుగా మార్చలేకపోయినా ఇప్పుడు మెచ్యూరిటీ కనిపిస్తుంది. మైల్ స్టోన్స్ ను వేగంగా అందుకోవడం కాదు, రన్స్ పై దృష్టి పెట్టాను అని చెప్పారు. సీనియర్ల నుంచి నేర్చుకున్న ఆ దార్శనికత ఆయన ఆటకు బలాన్నిస్తుంది. ఆస్ట్రేలియా టూర్లో 26, 77, 84 రన్స్తో సెంచరీ లేకపోవడం బాధ కలిగించినా అది అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం నేర్పించింది. లీడ్స్ ఇన్నింగ్స్ ఆ మార్పు ఫలితమే. రాహుల్కు 103 ఇన్నింగ్స్లలో 34.70 యావరేజ్తో 3436 రన్స్, 9 సెంచరీలు ఉన్నాయి. సేనాలో 1625 రన్స్తో 6 సెంచరీలు సాధించాడు.